చంద్రబాబు ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తమకు మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాతే అమరావతికి వస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పేయడంతో ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి ఉద్యోగులంతా రావాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వెలగపూడిలో సచివాలయం పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చర్యలకు ఆదేశించనున్నారు సీఎం. నుంచి పనులన్నీ కూడా ముమ్మరమైనాయి. మళ్ళీ మంచి రోజు రాదనే ఉద్దేశంతో 25 ఏప్రిల్ ఆ రోజు ఒక్క రూమ్కి నేను వచ్చి ఇనాగరేట్ చేశాం. మళ్ళీ 25 మే వచ్చాను. 6 జూన్ ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నుంచి రెగ్యులర్గా వారానికి ఒకసారి నేను వస్తున్నా. వచ్చి ఇవన్నీ కూడా బాధ్యతలతో అప్పచెప్పాం. మొత్తం ఈ యొక్క సచివాలయం యొక్క రెస్పాన్సిబిలిటీ సిఆర్డీఏలో మల్లికార్జునకు అప్పచెప్పాం. ఆయన కింద సిఈ కానీ మిగిలిందరూ ఉంటారు. అదే మరి దీనికి అప్రోచ్ రోడ్స్ కూడా ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. 27కు ఎన్ని అయితే అని ముందుగానే చెప్తాం, వాళ్ళందరూ వస్తారు. అక్కడి నుంచి ఒక 4 రోజులు అటు ఇటు బిల్డింగ్స్ పూర్తయితే అవన్నీ కూడా ఇన్ఫామ్ చేస్తాం. దానిపైన ఒక్కొక్క డిపార్ట్మెంటే వచ్చి ఇక్కడ ఆక్యుపెన్సీ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఇంటీరియర్గా ఏవైతే ఉన్నాయో చూస్తే ఇవన్నీ కూడా కొంతవరకు 27కి అవుతుంది, కొంత ఒక వారం 10 రోజులు అటు ఇటు అవుతాయి. అయితే 27కి వచ్చేవాళ్ళు ఎవరు రావాలో ముందే చెప్తాం. 27 నుంచి ఒక పద్ధతి ప్రకారం ఎవరు వస్తారో అవన్నీ నోటిఫై చేసుకుంటూ వస్తాం. దీనికి అప్రోచ్ రోడ్స్ అన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా రెక్టిఫై చేయమన్నాను. అవన్నీ రెక్టిఫై చేస్తారు. ఇక్కడ ఈ క్యాంపస్లో కూడా అప్రోచ్ రోడ్స్ అని కూడా రెక్టిఫై చేస్తాం. ఏం కావాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఈ 29 గ్రామాలను కూడా నీట్గా ఉండడానికి ఏం చేయాలనో మల్లికార్జున క్యాంప్ చెప్పాం. దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఈ పరిసరాలు బాగుండాలి. పరిసరాలు బాగుంటే తప్ప మనం అనుకున్న వాతావరణం రాదు. అది కూడా అప్పచెప్తున్నాం. అదే మరిగా ఎప్పటికప్పుడు కన్సర్న్ మినిస్టర్ చూసినా నాకు కూడా వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేయడం. లోపల ఇంటీరియర్ కానీ అవి కూడా ఒకసారి చెప్పారు నాకు వచ్చి మొత్తం ఇమ్మని. ఎక్స్టర్నల్ కానీ ఇంటీరియర్ కానీ ఏం వస్తున్నా అవి కూడా ఒకసారి ఇప్పటికే ఫైనలైజ్ చేస్తాం. ఇంకేదైనా ఉంటే వాల్యూ అడిషన్ కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తాను. ఇటీవల కాలంలో చిన్న చిన్న నెగటివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, మామూలుగా ఆ రోజు ఆలోచించిందంటే 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చని కామన్ రాజధానిగా పెట్టారు. అయితే ఈరోజు నేను ఆలోచించింది హైదరాబాద్లో ఉండి పరిపాలన చేస్తే కరెక్ట్గా ఉండదు, ఇక్కడ ప్రజలకు తృప్తి ఉండదు. రెండోది, ఇక్కడ ప్రజల్లో ఉండి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే దానివల్ల సమర్థత ఉంటుంది, అన్ని సుజావుగా జరుగుతాయి. అదే కానీ అక్కడి నుంచి జరిగితే రాబోయే రోజులు రావడానికి ఆ ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి రాదు. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంకొక 5 ఏళ్ళు కావాలి, ఇంకొక 10 ఏళ్ళు కావాలంటే ఉద్దేశంతోనే నేను 1 ఇయర్ లోపల ఇక్కడికి వచ్చాను. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదట 6 నెలలు శివరామకృష్ణయ్య ఎక్కడ రాజధాని పెట్టాలి అని రాష్ట్రం అంతా తిరిగి ఆయన అందరినీ కన్ఫ్యూజ్ చేసి తర్వాత అటు ఇటు కాకుండా రిపోర్ట్ ఇస్తే నేను నిర్ణయం చేశాను, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని రావాలి, అన్ని ప్రాంతాలకు సమదూరం రావాలి, ఇక్కడ ఏమాత్రం రాజధాని ముందు ఆ నిర్ణయం చేశాం. తర్వాత రాజధాని రావాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు భూమి కావాలి, ఎక్కడ భూమి దొరుకుతుంది అనుకున్నప్పుడు నేను ఆ రోజు ప్రజలకు అప్పీల్ చేశాను. ప్రజలకు అప్పీల్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం ఉదారంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారు. అప్పటికి మనకు ఒక స్థిరత్వం వచ్చింది. అది అయిన తర్వాత నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళ్ళి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఒక నెలలోనే క్యాబినెట్ నిర్ణయం చేసి అక్కడి నుంచి క్యాబినెట్ నిర్ణయం అయిన తర్వాత ఎంఓయూ చేసి వాళ్ళు 6 నెలల్లో మనకి ఇచ్చారు. ఇవన్నిటికీ సమయం పట్టింది. అది అయిన తర్వాత
పుదుచ్చేరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నారాయణస్వామి ప్రమాణ